హరే కృష్ణ పిల్లలు, దేనికి మీ అందరు ఇక్కడ లైన్లో నించున్నారు? బ్రెయిన్ యాక్టివిటీ ఒకటి చేద్దామా? చూడండి, ఇక్కడ మనకి టేబుల్ మీద మనం అన్నీ కూడా అట్ట ముక్కలతో స్క్వేర్స్ చేసాం కదా. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 6 స్క్వేర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. అయితే ఈ 6 స్క్వేర్స్ నుంచి కూడా మీరు ఈ 2 స్టిక్స్ తీసి ఏవో ఒక 2 స్టిక్స్ తీసేసి ఇక్కడ మీకు 4 స్క్వేర్సే ఉండాలి. అలా చెయ్యాలి. చేస్తారా? రెడీయా? చెయ్యమ్మా. ఫస్ట్ నవ్య లెక్క పెట్టు. ఎన్ని స్క్వేర్స్ అయ్యాయి? 5 స్క్వేర్స్ అయిపోయాయి కాబట్టి అది కాదు. నెక్స్ట్ నో. ఎన్ని అయ్యాయి చూడు? 4 స్క్వేర్స్ అయ్యాయి కానీ ఇది అసలు స్క్వేరు కాలేదు, రెక్టాంగిల్ కాలేదు. పెట్టి నెక్స్ట్ లెక్క పెట్టు బాను. 4 అయ్యాయి స్క్వేర్స్ కానీ ఇవి ఎక్స్ట్రా ఉండిపోయాయి కదా. పెట్టి వెరీ గుడ్, వెల్ ట్రైడ్, వెరీ గుడ్. అభిలాష్ చూడండి, ట్రై చేసాడు. ఎన్ని స్క్వేర్స్ అయ్యాయి లెక్క పెట్టి అభిలాష్. 1 2 3 4 5. 5 స్క్వేర్స్ ఉండకూడదు. ఎన్ని ఉండాలని చెప్పాను? 4 స్క్వేర్స్. పెట్టి తప్పు. నెక్స్ట్ వెరీ గుడ్, బాగా ట్రై చేస్తున్నారమ్మా మీరు అందరూ కూడాను. కానీ 5 స్క్వేర్స్ అయిపోయాయి చూడు, కౌంట్ చేయి. 5 అయిపోయాయి కదా. పెట్టి మళ్ళీ పెట్టి. నెక్స్ట్ 3 కాదు, 2 తీయాలని చెప్పాను నేను. నువ్వు 2 తీసావు. ఇక్కడ ఆల్రెడీ 2 స్క్వేర్స్ 2 రెక్టాంగిల్స్ అయిపోయాయి. నేను 4 స్క్వేర్స్ అన్నాను కదా. పెట్టి వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. నెక్స్ట్ సేమ్ వాడు చేసింది నువ్వు చేసావు. మళ్ళీ పెట్టమ్మా. పెట్టి 2 రెక్టాంగిల్స్ 2 స్క్వేర్స్ చేస్తున్నారు. 4 స్క్వేర్స్ రావాలి. స్క్వేర్స్ అంటే 4 భుజాలు సమానంగా ఉండాలి కదా. చెయ్యి. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. చూడు స్క్వేర్స్ లెక్క పెట్టు. 1 2 3 4. వెరీ గుడ్ చిల్డ్రన్. ఇప్పుడు ఇంకొక బ్రెయిన్ యాక్టివిటీ చేద్దామా? చూడండి, ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 4 స్క్వేర్స్ ఉన్నాయి కదా. ఇందులోంచి కూడా మనం 2 స్టిక్స్ కదిపేసి ఎన్ని స్క్వేర్స్ చేయాలి? 5 స్క్వేర్స్ చేయాలి. 2 స్టిక్సే కదపాలి, అవి 5 స్క్వేర్స్ అవ్వాలి. చేస్తావా నిహా? చెయ్యి. నో అయిందా? ఇది స్క్వేర్ కాలేదు. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. నెక్స్ట్ చూడమ్మా, 4 స్క్వేర్సే అయ్యాయి. ఇవి స్క్వేర్సే కాలేదు అస్సలు. ఎలాగున్నావు అక్కడ పెట్టి మళ్ళీ. ఓకే కీర్తి ప్రియ, ట్రై చేయమ్మా. ఎన్ని స్టిక్స్ కదిపా? 2 స్టిక్స్ కదిపి ఎన్ని స్క్వేర్స్ అయ్యా లెక్క పెట్టు. 1 2 3 4 5. వెరీ గుడ్.